హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ స్టార్ట్ చేశాడయ్యా మణికంఠ డ్రామా. ఆ డ్రామాని మళ్ళీ మొదలుపెట్టాడు యాస్టీజ్గా. ఇంకా నా వల్ల కాదు. మనం ఈరోజు కొంచెం బట్టలు ఇప్పుకొని మాట్లాడుకోవాలి, నిజాలు మాట్లాడుకోవాలి. ఇంకా నా వల్ల కాదు. ఎందుకంటే మణికంఠ స్ట్రాటజీ ఫస్ట్ వీక్ ఆల్రెడీ ఎక్స్పోజ్ చేశాను. బట్ స్టిల్ దాన్ని ఎందుకు ఎప్రిషియేట్ చేశానో లాస్ట్ వీక్, ఎంత దరిద్రమైన స్ట్రాటజీ ఉన్నా ఏమున్నా సరే గేమ్ ఆడాడో ఆ ఎమోషన్ది బ్యాలెన్స్ చేసుకున్నాడు అని చెప్పి బాగా ఆడాడని ఎప్రిషియేట్ చేసాం. ఓకే ఫైన్. బట్ మాట్లాడితే ఇంకా నా పిల్లం కావాలి, నా భార్య కావాలి, నా కూతురు కావాలి, దీనికోసం నేను బిగ్ బాస్ గెలవాలి, వాళ్ళు నన్ను లేకపోతే నన్ను అలౌ చేయరు, నన్ను బయటికి తగిలేస్తారు అని చెప్పి సొల్లు ఫేక్ డ్రామాని ఎన్నిసార్లు అల్లినా అది నిజం అవ్వదు. ఎందుకు? మీకు ఎగ్జాంపుల్ చెప్తా. చాలా కాంట్రడిక్టరీ పాయింట్స్ మణికంఠ ఉన్నాయి డే 1 నుంచి. మీరు అబ్జర్వ్ చేస్తే మణికంఠ ఫ్యాన్స్ కొంచెం దగ్గర పెట్టుకొని వినండి, మీకు అర్థమవుతుంది. టాస్క్ విషయం ఓకే, కానీ టాస్క్లో ప్రతిసారి పర్సనల్ థింగ్ తెచ్చి రుద్ది పక్క వాళ్ళు గేమ్ డిస్టర్బ్ చేసి ఇది తప్పిది, చాలా తప్పిది. ఎవరికి ఉండడు పిల్లలు, ఎవరికి ఉండరు పిల్లలు, ఎవరికి ఉండరు అత్తమామలు, ఇంక మనోడికేనా ప్రపంచంలో ఉన్న గొడవలన్నీ? ఫస్ట్ థింగ్, ఒక వైఫ్తోని నేను ఇవన్నీ ఎందుకు తెస్తున్నానంటే మనోడు గేమ్లోకి తెస్తున్నాడు కాబట్టి గేమ్లో ఉన్న థింగ్ని నేను తెస్తున్నాను తప్ప పర్సనల్గా వెళ్ళట్లే. కరెక్ట్ మీ ఎఫ్ఐఎం రాంగ్. మనోడు ఏమంటున్నాడు, వాళ్ళ వైఫ్ అలో చేయదంట మనోడిని. ఎందుకు అలో చేయదు? మనోడు డబ్బులు సంపాదించట్లేదని. అది మనోడే చెప్పాడు, నేనేం చెప్పట్లేదు. డబ్బులు సంపాదించట్లేదని చెప్పి వాళ్ళ వైఫ్ అలో చేయట్లేదు. వాళ్ళ వైఫ్ ఎక్కడున్నారు? యూఎస్లో ఉన్నారు, సంవత్సరంన్నర పాప. వీళ్ళ అత్త మామగారు కూడా మనోడు గౌరవం ఇవ్వట్లేదంట. ఎందుకు? డబ్బులు సంపాదించట్లేదని చెప్పి. ఓకే, సో అలాంటి టైంలో బిగ్ బాస్ ఆపర్చునిటీ మనోడికి వచ్చింది అంట. ఓకే, అప్పుడు మనోడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు లాజిక్ ఏం చెప్తున్నాడు, నేను బిగ్ బాస్లో ఆడి విన్ అయితేనే నా వైఫ్, నా కూతురు నన్ను యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ మా అత్త మామగారు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నాకు పోయిన రెస్పెక్ట్ వస్తుంది. ఎలా వస్తుంది? ఇలా వచ్చిన రెస్పెక్ట్ ఇలా బిజినెస్ రిలేటెడ్ టర్మ్స్లోని నువ్వు వెళ్ళు, నువ్వు ట్రోఫీ కొడితేనే నువ్వు నాకు అల్లుడివి, నువ్వు ట్రోఫీ కొడితేనే నాకు భర్తవి, నువ్వు ట్రోఫీ కొడితేనే నువ్వు నాకు నాన్నవి అని ఎవడైనా ప్రపంచంలో మాట్లాడతాడా? బుర్ర బుద్ధున్నాడు ఎవడైనా. అలా మాట్లాడిన వాళ్ళు నిజంగా రిలేషన్షిప్ అయినా, ఒకవేళ నిజంగా ఒక వైఫ్ వచ్చి ఒరే నువ్వు ఎక్కడి నుంచి ఇంట్లో నుంచి పో, నువ్వు బిగ్ బాస్ వెళ్ళి ట్రోఫీ కడితేనే నువ్వు నా భర్తవే, లేదంటే నువ్వు మళ్ళీ ఏం చేసుకుంటావు, టిక్టాక్ వీడియోలు చేసుకుంటావో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకో, నీకు నాకు సంబంధం లేదని ఎవడైనా అంటారా? కొంచెం సెన్స్ పెట్టి ఆలోచించండి. మనోడు ఎంత స్టోరీస్ కుక్ చేసి చెప్తున్నాడు, అది చాలా తప్పు. ఎందుకు నేను కట్ట కూడా కదా, నాకు ఎందుకు బాధ అనిపిస్తుందంటే మనోడు విన్ అవ్వడం కోసం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని రాంగ్గా చెప్పడము, దాన్ని మార్చి చెప్పడము, దాని హౌస్మేట్స్కి రుద్దడం, అది చాలా తప్పు. ఎక్కడైనా ఏ భార్య అయినా హస్బెండ్తో సెట్ అవ్వకపోతే, మెంటల్గా సెట్ అవ్వకపోతే అది మెంటల్ డిస్టర్బెన్స్ ఉంటుంది తప్ప ఒక వైఫ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆ మణికంఠతో మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంది, నచ్చలేదు, ఎమోషనల్గా నచ్చలేదు, సమ్ పర్సనల్ థింగ్. అలాంటిది మనోడు బిగ్ బాస్ కాదు కదా, ఏ బాస్ గెలిచి 10 కోట్లు 100 కోట్లు గెలిచినా కూడా ఆ వైఫ్ యాక్సెప్ట్ చేయదు కదా. అలాంటిది వీళ్ళిద్దరికీ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనోడు బిగ్ బాస్కి వెళ్ళి ట్రోఫీ కొడితే వాళ్ళ వైఫ్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది నిజంగా డిస్టర్బెన్స్ ఉంటే? సో అది డిస్టర్బెన్స్ అనేది లేదు, ఇదంతా కుక్డ్ స్టోరీ. సింపుల్ కాన్సెప్ట్. మనోడు ఏమనుకున్నాడంటే, మనోడు చెప్పింది వాళ్ళ వైఫ్ ఐటీ ఫీల్డ్లో ఉన్నారంట, అక్కడ పాప ఉంది, మనోడు జాబ్ లేదు, ముందు ఇక్కడ సీరియల్ చేసాడు పోయింది, కరెంట్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి ఏదో చేసి బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి. ఏ స్ట్రాటజీతో వెళ్ళాలి? ఈ తుప్పా స్ట్రాటజీ తెచ్చాడనమాట. ఓ ప్లాన్ చేద్దాం, మా ఆవిడ నన్ను తగిలేసింది, మా అత్తమామగారు నన్ను తగిలేశారు, మా స్టెప్ ఫాదర్తో నాకు పడట్లేదు, సో ఇలాగ మనం ఎమోషనల్గా ఇలాగ గట్టిగా ఆకట్టుకొని ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఇది లేకపోతే ఇంకా నాకు బతికే లేదు, మా ఆవిడ నన్ను రానివ్వదు, మా కూతురు నన్ను దేకదు, మా అత్తమామలు నన్ను పిల్లరు, మా స్టెప్ ఫాదర్ కూడా నన్ను పిల్లరు అని చెప్పి ఇదంతా కుక్ చేసింది. జనాల్ని మోసం చేయడానికి వేసిన ట్రిక్ అంతే తప్ప ప్రపంచంలో ఏ అత్తమామలైనా, మళ్ళీ లూపేస్తున్నాను కదా, ప్రపంచంలో ఏ వైఫ్ అయినా, ప్రపంచంలో ఏ కూతురైనా, ప్రపంచంలో ఏ స్టెప్ ఫాదరు ఏ ఫాదర్ అయినా సరే బిగ్ బాస్కి వెళ్ళు, బిగ్ బాస్ విన్ అయితేనే నువ్వు నా కొడుకువి, బిగ్ బాస్ విన్ అయితేనే నువ్వు నా భర్తవి, బిగ్ బాస్ నువ్వు విన్ అయితేనే నా అల్లుడు అని ఎవడైనా బుర్రా బుద్ధోలు అంటారా? ఒకవేళ అంటే అదేమి రిలేషన్షిప్ ఒక నిజంగానే బయటకు వచ్చేది, కానీ అది ఎక్కడ ఉండదు. ఇదంతా కుక్డ్ స్టోరీ, అల్లిన స్టోరీ. ఇది ఒక అల్లిక, సింపతి యాంగిల్ ప్రొజెక్ట్ చేయడం కోసం అల్లిన స్టోరీ. మాట్లాడితే టాస్క్లో ఎప్పుడైనా ఇలాంటిది వస్తే ప్రొజెక్ట్ చేసేయడం కెమెరాల దగ్గరికి వెళ్ళి, నా పిల్ల కావాలి, నా భార్య కావాలి, నాకు ఈ ఆట లేకపోతే ఇంకా నా వల్ల కాదు, నా బతుకు లేదు అన్న మనిషి ఫ్లట్టింగ్లు అలా చేస్తాడు ఎవడైనా? అన్ని హగ్గులు ఎవడైనా ఇస్తాడా? అన్ని అన్వాంటెడ్ కిస్సులు ఎవడైనా పెడతాడా? చెప్పండి, మీరే చెప్పండి.
అంతా మీరు గేమ్లో భాగంగానే, అది గేమ్ కాదు. నిజంగానే ఒక భార్య తగిలేసి అత్తమామల దగ్గర సెల్ఫ్ రెస్పెక్ట్ పోయిన మనిషి ఫస్ట్ ఇంకా బిగ్ బాస్ డీల్ ఎవడు పెట్టుకోడు. ఇదేమైనా ఛాలెంజ్ సినిమా 50 లక్షలు సంపాదిస్తే నా కూతురు నేను ఇస్తాను అడిగి కాదు కదా. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్ల ఉన్నారు, పాప ఉంది. ఇదంతా సొల్లు, ఇదంతా మనోడు సెట్ చేసిన మనికంటే డీల్ ఇదంతా. ఒకవేళ నిజంగానే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వచ్చిన మనిషి, వాళ్ళ ఆవిడ తను రానివ్వట్లేదనే మనిషి ఇంకో లేడీస్తో అంత వరస్ట్గా అలాంటి హగ్గింగ్లు ఇంకెవడు చేసినా పర్లేదు, ఇప్పుడు వదిలేద్దాం కంటెంట్ కోసం. మనోడు అలా చేయొచ్చా? మరి ఇవి చూసినా వాళ్ళ అత్తమ్మకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా మనోడి మీద? మనోడు చెప్పిన స్టోరీ కరెక్ట్ అయితే వాళ్ళ వైఫ్కి ఉంటుందా ఇలా అన్వాంటెడ్ హగ్గులు, అన్వాంటెడ్ కిస్లు, అన్వాంటెడ్ ఫ్లట్టింగ్కి? సొల్లుగల్లా ఉన్నాడు, ఇవన్నీ సొల్లుగడి అసలు రానేమని చెప్పి అనుకుంటుంది. ఒకవేళ నిజమైతే ఇవన్నీ సొల్లు, నేను చెప్పింది రాంగ్ అయితే ప్రూవ్ చేయండి. ఎందుకంటే మనోడు ఒకసారి వచ్చి నా మనీ నా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ అంటాడు, ఒకసారి వచ్చి నా మనీ నాకు అవసరం, నా మనీ మా ఆవిడకి అవసరం లేదు, మా ఆవిడ ఆల్రెడీ జాబ్ చేస్తుంది, తనకేంటి బోల్డ్ మనీ వస్తుంది అంటాడు. ఒకసారి ఇందులో డబ్బులు నేను పంపాలి నెలకి అంటాడు, ఇంకోసారి సంవత్సరంకి 2-3 సార్లు వెళ్తాడు అంటాడు, ఒకసారి 20 రోజులు వెళ్తాడు అంటున్నాడు. ఇంత సొల్లు స్టోరీ బిగ్ బాస్కి రావడం ముందే క్లియర్గా స్కెచ్ చేసి వచ్చాడు. ఆ స్ట్రాటజీయే ఎమోషనల్ డ్రామా. ఏమేనంటే వైఫ్ పాప 1.5 పాపని అడ్డం పెట్టుకొని చేస్తున్నావు కదా బ్రో, అది చాలా తప్పు. అది ఆనెస్ట్గా చెప్తున్నా చాలా తప్పు. నువ్వు ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అన్నిసార్లు నువ్వు కొండగూర రావడం తప్ప ఏం ఉండదు. అది మణికంఠ ఫ్యాన్స్ కానీ మణికంఠ ఫ్రిడ్జ్లు కానీ ఎవడు ఏమనుకున్నా పర్లేదు, ఇది రాంగ్. ఏంది మీకే ఫ్యామిలీ ఉందా, నీకే భార్య ఉందా, నీకే కూతురు ఉందా, మిగిలిన వాళ్ళకి లేరా? వాళ్ళకి దేనికోసం వచ్చారు? చెంపచెక్కలు ఆడడానికి వచ్చారా? లేకపోతే మిమ్మల్ని మీ భార్యని కూతుర్ని మీ అత్తమామల్ని కలపడం కోసం మిగిలిన 13 మంది జఫాగాల్లో వచ్చి నీకు విన్ చేయడానికి వచ్చారా ఏంది? ఏం మాట్లాడుతున్నావు? కొంచెమైనా సెన్స్ ఉందా? మినిమం సెన్స్లెస్గా మాట్లాడితే చాలా చిరాకు వస్తుంది అన్నమాట, చాలా చిరాకు. సో నేనేం చెప్తున్నానంటే చాలా వరస్ట్గా అనిపిస్తుంది ఇది. మాటికి గేమ్లో తెస్తే ఏదో లాస్ట్ వీక్ బెటర్ అయ్యాడు మళ్ళీ అదే తెస్తున్నాను. ఏంటంటే ఎక్కడ స్కోప్ వస్తే అక్కడ నా పెళ్ళం కావాలి, కూతురు కావాలి, పెళ్ళం కావాలి, కూతురు కావాలి, ఏది కావాలి కావాలంటే వెళ్ళిపో, గోడ దూకి వెళ్ళిపో, దరిద్రం వదిలేస్తుంది. ఎందుకు ఎమోషనల్ డ్రామాలు? అక్కడ ఎమోషనలే లేదు, లూజ్ మోషన్స్ వస్తున్నాయి చూసేవాళ్ళకి. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ లూజ్ మోషన్స్? చెప్పండి మణికంఠ గారు. చాలా వరస్ట్గా అనిపించింది. ప్రోమో 3లో ఆ దరిద్రమే నాకు చాలా చిరాకు అనిపించి చెప్పాలనిపించింది. ఆనెస్ట్గా చెప్పి నన్ను ఎవరు తిట్టుకున్నా పర్లే. ఇంకోటి మీరు కట్ చేస్తే ప్రోమో 2 ప్రోమో 3 అర్థమైంది కదా. ప్రభావతి టాస్క్ సీజన్ 5లో అయింది కదా, ఆ కోడిగుడ్డు టాస్క్. కోడి గుడ్డు పెడుతుంది, తీసుకోవాలి, ఎవడు నెక్స్ట్లో వాళ్ళు పెట్టుకొని దాచుకోవాలి, అంతే. ఇక్కడ టాస్క్ చూడడానికి సింపుల్గా ఉన్న చాలా రకాలైన గొడవలు అవుతున్నాయి కూడా లైవ్లో. నాకేమనిపించిందంటే లైవ్ చూస్తూ అండ్ ప్రోమో చూశాక చివరికి టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కౌంట్ ఎవరిది ఉంటుందో అది విన్ను. బట్ రౌండ్ వైజ్ ఉంటుంది ఈ గేమ్. ఎన్ని విధాలుగానే ఆడుకోవచ్చు, డిఫెండ్ చేసేవాడితే విన్ను. అసలు కరెక్ట్గా చెప్పాలంటే గుడ్లు వచ్చినప్పుడు వెళ్ళవసరం లేదు. ఈ అవతల వాళ్ళు టీములు తెచ్చుకున్న తర్వాత బలమైన వాళ్ళు వచ్చి వాళ్ళు గుడ్లు లాక్కుని వెళ్ళిపోవచ్చు. సింపుల్ స్ట్రాటజీ, ఎనర్జీని సేవ్ చేసుకోవచ్చు. పృథ్వీ ఆడే విధానం కొంచెం రాంగ్గా అనిపిస్తుంది. అలా ఆడకూడదంటే ఆడొచ్చు కానీ మరీ ఓవర్ ఫిజికల్గా వెళ్తున్నాడేమో నా ఫీలింగ్. బట్ నేను రాంగ్ ఏమో, లైవ్ చూసాక మొత్తం చూసాక చెప్తా. బట్ ఇప్పుడు లైవ్లో ఒక అరగంటలో చూస్తున్నా కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. మరీ ఓవర్గా మెడలు పట్టేసి మెడలు తిప్పేసి అంత అవసరం లేదేమో నా ఫీలింగ్. ఏమో నేను రాంగ్గా చూస్తున్నానేమో, మరీ హ్యుమానిటీ ఎక్కువైపోయి. బట్ ఏమో కొంచెం చూస్తే బాగుంది, బెటర్ అనిపించింది. ఓవరాల్గా అది అయ్యింది. సో ఫస్ట్ రౌండ్లో ఎగ్స్ ఎక్కువ నిఖిలాల్ క్లాన్కి ఉండడం వల్ల వాళ్ళకు పవర్ ఇచ్చారు. అటువంటి మెంబర్ని అటుపక్క క్లాన్లో ఒక మెంబర్ని తీసేయమంటే మణికంఠని తీస్తే అప్పుడు మణికంఠ సార్ మొదలు పెట్టారు, సార్ నా పెళ్ళం కావాలి, నా కూతురు కావాలి, నా మామ కావాలి, నా అత్త కావాలి, మా స్టెప్ ఫాదర్ కావాలి, నా కుక్క కావాలంటే వెళ్ళిపో బ్రో, ఎవడు ఆపే నిన్ను? ఈ కుక్డప్ స్టోరీస్ మాత్రం దయచేసి తేవక జనాలకి చాలా చిరాకు దొబ్బేస్తుంది. నువ్వు వాడితే ఎంకరేజ్ చేస్తారు. నువ్వు వాడకుండా స్కోప్ లేకపోయినా స్కోప్ క్రియేట్ చేసుకొని మరి ఈ సొల్లు స్టోరీలు ఇంకోసారి చెప్తే నీకెవడు వాల్యూ ఇవ్వడు, నీకెవడు దేకరు. దయచేసి నీ స్క్రీన్ ప్లే మార్చి కొత్త స్క్రీన్ ప్లేతో వస్తామని ఆశిస్తూ మళ్ళీ కలుస్తున్నాం. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.